హైదరాబాద్ కు పెనుగండం ముంచుకొస్తోంది. గత 6 రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వానలతో హైదరాబాద్ ఆగమాగమవుతోంది. నగరంలో పరిధిలో ఉన్న చెరువులు కుంటలన్నీ ఇప్పటికే మత్తడి పోస్తూ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద పెరిగితే ప్రమాదమే. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ కు బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బుధవారం భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరొకవైపు జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఎగువ నుండి వరద పెరగడంతో గండిపేట నుండి నీటిని విడుదల చేశారు. 2 గేట్లను ఎత్తి 230 క్యూసెక్లు రిలీజ్ చేశారు. క్రమంగా అవుట్ఫ్లో పెంచుతూ ఉన్నారు. హిమాయత్ సాగర్ డ్యాం గేట్లను ఎత్తనున్నారు. దీంతో మూసీకి వరద మరింత పెరగనుంది. ఇవాళ వర్షం కురిస్తే నగర వాసులకు గండం తప్పదనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. రైట్, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు చాలా ఎక్కువగా అయ్యాయి. దీంతో జంట జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హిమబిందు గత 6 రోజులుగా హైదరాబాద్ లో వర్షం దంచిపోతుంది. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి. మరోవైపు ఇటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు హైదరాబాద్ కి జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రాజెక్టులు మొత్తం నిండుకున్నగా తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ కూడా పైనుంచి కూడా వరద అయితే కొనసాగుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ కూడా నిండుకున్నగా తలపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైన ఇటు హిమాయత్ సాగర్ గేట్లు వేస్తుంది కూడా రంగం సిద్ధం చేశారు అధికారులు. ఎందుకంటే గత 5-6 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అంటే ఎక్కువగా మేజర్గా ఎక్కువ ప్రాంతాల్లో అంటే ఇటు శంకరపల్లితో పాటు మొయినాబాద్, అదేవిధంగా పైన ఎక్కువ ప్రాంతాలు చూస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మరి హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ లో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు ఇటు గండిపేట నుంచి నీటిని కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. 2 గేట్ల నుంచి 230 నీటిని కూడా రిలీజ్ చేశారు. క్రమంగా అవుట్ఫ్లో కూడా పెరుగుతుండటంతో మరి హిమాయత్ సాగర్ డ్యామ్ కూడా గేట్లు కూడా ఎత్తి కూడా రంగం సిద్ధం చేశారు. ఏ క్షణంగా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి దిగువన మూసి కూడా వాటర్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలను కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పాటు అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. మరి మేజర్ గా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు మరోవైపు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే గండిపేట సంబంధించిన ఎన్నికలు కూడా దిగువలో కూడా వాటర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి మరి ఏ క్షణమైనా కూడా ఇంకా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ కూడా దాదాపు నిండుకుండా కనిపిస్తుంది. కాబట్టి ఏ క్షణాన్ని కూడా గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు 3 రోజులు వర్షాల నేపథ్యంలో మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైనా అత్యవసరం అయితే జిహెచ్ఎంసీ మామూలు కూడా సంప్రదించాలని కూడా ఇప్పటికే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అధికార యంత్రం కూడా మరి ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో కూడా మరి వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా మూసి పరివాహక ప్రాంతాలు ముక్కు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మరోవైపు హుస్సేన్ సాగర్ కూడా దాదాపు నీళ్లు కుండలు కూడా కనిపిస్తుంది. దాదాపు ప్రజెంట్ అయితే 535 మీటర్లకు కూడా చేరుకుంటే నీటి మట్టం. కాబట్టి మరి ఏ క్షణమైనా కూడా వాటర్ తీసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే క్యూకేట్ ద్వారా కొంత మేరకు వాటర్ నుంచి ఇచ్చినప్పుడు కూడా మరోవైపు పైనుంచి కూడా వరద కూడా హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. మరి ఏ క్షణమైనా కూడా మరో 2 క్యూకేట్లు అయితే ముంచి జీవనం కూడా ఈ యొక్క వాటర్ కూడా రిలీజ్ చేసే అవకాశం నేపథ్యంలో మరి ఇటువైపు హుస్సేన్ సాగర్ సతీష్ ఇప్పటికే అంటే మూసి పరివాహక
రైట్ సతీష్, అంటే ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలతో కూడా మొత్తం జలాశయాలన్నీ కూడా నిండి కుండలా మారున్నాయి. హిమాయత్ సాగర్ డ్యామ్ గేట్లు కూడా ఎత్తబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మరి ఈ క్రమంలో మరి మూసీ పరివాహక ప్రజలను అలర్ట్ చేశారా? వాళ్ళని పునరావాస కేంద్రాలకు ఏమైనా తరలి వెళ్ళమని అధికారులు చెప్తున్నారా? శివబిందు ఇప్పటికే మనం చూసాం, 2 రోజుల క్రితం కూడా ఈ మైక్ ద్వారా కూడా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు నీటిపారుదల సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ కూడా చేయడం జరిగింది. సతీష్, మీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడండి. సతీష్ కంటిన్యూ. Right. Thank you, Satish. Thanks for the updates.